ఇప్పుడు కూడా మనం చూస్తే అవిభక్త కాకపోయినా విడిపోయినా కూడా ఇవాళ చలనచిత్ర పరిశ్రమకు మన విజయవాడే ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తుంది. సో అలా ఇవాళ ఇక్కడ అన్నిటితో పాటు ఇవాళ అమరావతి అభివృద్ధి జరుగుతుంది. అలాగే చలనచిత్ర పరిశ్రమను కూడా మనం అభివృద్ధి చేయాలి. చాలా అద్భుతమైన మొన్న నేను మోతిగూడెం మన అక్కడ తాండవ సినిమా కూడా నేను రంపచోడవరం వెళ్ళడం జరిగింది. అక్కడ మోతిగూడెంలో షూటింగ్ చేయడం జరిగింది. ఎంతో అందమైన ప్రకృతి అంటే పర్యాటక అలాగే సినిమా రెండు కూడా ముడిపడి ఉన్నాయి. పర్యాటక అలాగే ఇక్కడ కేవలం సినిమా పరిశ్రమతో పాటు దానికి చేతోడుగా మన అమ్యూజ్మెంట్ పార్క్స్ అయితే ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళతో కూడా మాట్లాడుతాం, సంప్రదిస్తున్నాం బయట దేశాల వాళ్ళతో కూడా. ఎలా ఇక్కడ మనం ఈ పర్యాటక కూడా సినిమాతో కలిపి ఎలా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం అనేది ఇవాళ ఈ కృష్ణా జిల్లా మరి ఇక్కడ నా అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు అయితే అక్కినే నాగేశ్వరరావు అయితేనేమి వాళ్ళందరూ పుట్టిన గడ్డ ఇక్కడ. అలాగే అక్కడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఇక్కడ వాళ్ళు పెరిగి ఇక్కడ చదువుకుని అక్కడ మళ్ళీ అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆనాడు వాళ్ళతో మళ్ళీ హైదరాబాద్కి రావడం, అక్కడ స్టూడియోలు నిర్మించడం, అలాగే పరిశ్రమను అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇవాళ విడిపోయిన తర్వాత రాష్ట్రాలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో నిర్వీర్యంగా ఉన్న ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దాన్ని ఈనాడు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భరత్ భూషణ్ గారు చైర్మన్గా, ఆయన అలాగే మెహర్ గారు వైస్ చైర్మన్గా వాళ్ళ ఆధ్వర్యంలో అందరినీ కమిటీని ఏర్పాటు చేసి త్వరలో దిశ నిర్దేశం ఇవన్నీ ఏమేమి అందరితో చర్చించి నిర్మాతలతో అయితేనేమి పంపిణీదారులతో అయితేనేమి మరి చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది చలనచిత్ర పరిశ్రమ. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాలి, మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్న అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. అటు విశాఖపట్నం అటు బీచ్ అయితేనేమి సముద్రం తీరం మనకు ఉంది, 950 కిలోమీటర్ల తీరం ఉంది. అంటే ఒక విశాఖపట్నం చెప్పట్లా, ఒక ఈ ప్రాంతం చెప్పట్లా నేను, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో. అలాగే అక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళని షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితేనేమి, పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితేనేమి అన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి జరిగేది కాదు, ఎవరిని బలవంతం పెట్టేది కాదు, వచ్చేయండి ఒకటి పట్టుకుని బలవంతం చేసేది కాదు. ఇది ఎవరిష్టం వాళ్ళది. అటువంటిది ఇక్కడ మనం వాళ్ళకి తగిన రాయితీలు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళ పరిశ్రమకి. అలాగే వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ కూడా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి. వాళ్ళు చూస్తాం మనం ఒక సినిమా కలెక్షన్ చూసుకుంటే మనం 70% మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కలెక్షన్ వస్తుంది, 30% తెలంగాణ నుంచి వస్తుంది. సో అలాంటిది ఇక్కడ ఇంత మంచి అంటే అక్కడ బాదుకుపోయిందంటే అప్పుడు హైదరాబాద్ రాజధాని, ఇవాళ అమరావతి ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. సో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం, అన్ని ప్రాంతాలు కూడా. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈనాడు ఈ యొక్క బృహత్కర కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో త్వరగతిలో అందరూ సహాయ సహకారాలతో అనేది ఇక్కడ ఛాంబర్లు అయితేనేమి, ఫెడరేషన్లు అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, అలాగే అక్కడ తెలంగాణ ఫెడరేషన్ కౌన్సిల్ ఛాంబర్లు అయితేనేమి అందరి సూచనల మేరకు వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ కూడా పరిశ్రమను అభివృద్ధి చేస్తాము. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, దానికి తగ్గట్టుగా రికార్డింగ్ థియేటర్స్ అయితేనేమి, అలాగే వేరే యానిమేషను, ఏఐ అయితేనేమి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి అందరూ అన్ని సకల సౌకర్యాలు ఇక్కడే కల్పించేలా, మౌలిక సదుపాయాలు కల్పించేలా త్వరగతిన ఈ రాజధాని అభివృద్ధితో పాటు అది కూడా త్వరగతిన శరవేగంగా వాటన్నిటి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాడు ఈ యొక్క చిత్రం ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా ప్రారంభించడమే కాదు, ఇప్పుడు నేను చేయబోతున్న మల్లేని గోపిచంద్ గారి సినిమా ఉంది, 111వ సినిమా, అది కూడా రేపు కాకినాడ పోర్ట్లో కూడా షూటింగ్ చేస్తున్నాము.
అలాగే రేపు ఈ సినిమాకు కూడా సంబంధించింది ఒక భారీ షెడ్యూల్ ఇక్కడ కూడా పెట్టుకుని ఇక్కడ కూడా చేస్తాం మేము. ప్రతి సినిమా కూడా నా సినిమాలన్నీ కూడా నేను చేసిన సినిమాలు ఎవరు చేయలే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. విశాఖపట్నంలో అయితే ఏమి, రాజమండ్రి అయితేనేమి నేను చేసిన సినిమాలు అంటే ప్రజలకు సహాయ సహకారాలు అభిమానం. ఇది కేవలం అభిమానులే కాదు, అందరూ మొత్తం నా సినిమాలు వాళ్ళ ఆబాల గోపాలాన్ని అల్లరించి నా సినిమాలన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. నా సినిమాలంటే నేను చెప్పాను కదా, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సో అలాగా మీ అందరి సహాయ సహకారాలు కూడా చాలా ముఖ్యం వేరే వాళ్ళందరికీ. సో మీరందరూ కూడా ఈ యొక్క పరిశ్రమ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని త్వరగతిలో ఒక అందరితో సంప్రదించి నేను చెప్పినట్టు ఈ పరిశ్రమని త్వరగతిలో ఇక్కడ అభివృద్ధి చేస్తాము అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. స్టేజ్ మీదకి వస్తే వీలంటారు కొంతమంది